నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. చూడండి 141 కీర్తన 1 వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. చూడండి, దావీదు తన జీవితంలో కీర్తనలలో చాలా అధ్యాయాలలో మనం చూస్తాం. దావీదు ప్రార్థన చేసినట్లుగా. ఆయన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. వేదనలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినాడు. అటువలే పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపం కోసం ప్రార్థన చేసినాడు. కొన్ని అధ్యాయాల్లో ఒక అధ్యాయంలో చెప్తుంది, ఒక వచనంలో చెప్తుంది. ఆయన ప్రార్థన చేస్తే ఆ కన్నీటికి పరుపు తీరియాడుతుందంట. సో, అలాగూ దావీదు తన జీవితంలో ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. కీర్తనాకారుడిగా ఉన్నాడు. కీర్తనలు పాడి దేవుణ్ణి మైమరిపింపజేసే అంత అభిషేకము కలిగి ఉన్నాడు. అటువలే ప్రార్థన ఆత్మను, ప్రార్థన అభిషేకాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు. దావీదు తన జీవితంలో చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ప్రార్థనను మాదిరిగా తీసుకోవాలి. శత్రువులు తరుముతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. విజయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. శ్రమల్లో, వేదనలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చూసుకుంటూ పోతే ఉదయము, సాయంత్రము, రాత్రికాల సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి సమయంలో సమయమనక, అసమయమనక ఆయన ప్రార్థన చేసినాడు. యేసుక్రీస్తు దేవుడు కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా ప్రార్థన చేసినాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఆత్మానుసారమైనటువంటి జీవితంలో. కొంచెంమంది భక్తులు కూడా ప్రార్థన చేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈరోజు ప్రార్థన నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. పిల్లల కొరకై ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. అనగా ప్రార్థన అనగానే మనము ఏదో ఒక థింగ్, అంటే ఒక విషయం. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అడగటం. ప్రార్థన అనేది అడగటం అనేది మనకి గుర్తొస్తుంది. ప్రార్థన అంశంలోనికి మనం సమీపించినప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తామనంటే, ఏదో అడుగుతున్నట్టుగానే మనము ప్రార్థన చేస్తాం. అడుగుతున్నట్టుగానే దేవుడు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అలా చేయాలి, ఇలా చేయాలనే ప్రార్థనని మనం చేస్తూ ఉంటాం. సో, అది చాలా వరకు తప్పు. ప్రార్థన అనంటే దేవుడికి మనము సహవాసం, దేవుడితో మనము సహవాసాన్ని కలిగించుకోవడానికే మనము ప్రార్థన చేస్తున్నాం. మన ఆత్మానుసార జీవితంలో మనం మంచిగా ఉండడం కోసమే, ఆశీర్వదింపబడటం కోసమే, దీవించబడటం కోసమే సహవాసాన్ని మనం చేస్తున్నాం. ఈ దేవుడితో సహవాసం ద్వారా ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రికాల సమయంలో, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతీదీ కూడా మన ప్రార్థనతో మనం ప్రారంభించినట్లయితే, మనము ప్రతిరోజు ఒక కొత్త ఉత్తేజాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను పొందుకుంటాం. నూతనమైన శక్తిని మనం పొందుకుంటాం. నూతనమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నూతనంగా ఆ రోజంతా నూతనంగా ఉంటుంది. అంతకుముందు గడిచిన రోజు ఏదైతే ఉందో, ఆ గడిచిన రోజులో ఉన్నటువంటి ఆ యొక్క అలసట, ఆ యొక్క దుఃఖము, వేదన, బాధ ఏదైతే ఉందో, మరుసటి రోజులో ఉండకుండా, మరుసటి రోజుకి రాకుండా అవి అక్కడే ఆగిపోతాయి. ప్రార్థన అనే అంశంలోనికి మనం అడుగు పెట్టడం ద్వారా, ఆ అనుభవంలోనికి అడుగు పెట్టడం ద్వారా గతమంతా ఏమైతుందంటే అక్కడ ఆగిపోతుంది. నూతన ప్రారంభం ఆ రోజులో నీకు ప్రారంభించబడుతుంది. దయచేసి నా ప్రియమైన దేవుడు బిడ్డారా, మనము ప్రార్థన చేయటానికి పిలువబడ్డాం. ప్రార్థన చేయటానికి ఎన్నుకోబడ్డాం. ప్రార్థన చేస్తేనే మనం జీవిస్తాం. అది కూడా మంచిగా జీవిస్తాం. ఆశ్చర్యకరంగా జీవిస్తాం. దావీదు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాడు. అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాడు. పడిపోయినప్పుడు ప్రార్థన చేసినాడు, లేచినప్పుడు ప్రార్థన చేసినాడు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసినాడు. ఎటువంటి సందర్భమైనప్పటికీ కూడా ప్రార్థన చేసినాడు దావీదు. సో, అటువలే మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మైండ్ బాగా గుర్తుపెట్టుకో, మైండ్‌లో బాగా రాసిపెట్టుకో. ప్రార్థన చేస్తేనే, దేవుడితో సహవాసం చేస్తేనే నీ సరిహద్దులన్నిటిలో సమాధానం కలుగుతుంది. ప్రార్థనకు దూరమైనప్పుడు, ప్రార్థన లేనప్పుడు అక్కడ అశుభ కార్యాలు జరుగుతాయి. శుభ కార్యాలు జరగవు కానీ అశుభ కార్యాలు జరుగుతాయి. అది మంచిది కాని కార్యాలు జరుగుతాయి. అదే ప్రార్థన ద్వారా అనేక కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయనతో సహవాసమే ప్రార్థన అంటే, ఇంకేదో కాదు. తండ్రితో, ఒక తండ్రితో తన కుమారులు, కుమార్తెలు ఎలాగైతే మరి మాట్లాడతారో, అటువలే మనం మాట్లాడటం కోసమే ప్రార్థన అనేది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వదించును గాక, దీవించును గాక.